114G పాటు 110 కూడా వచ్చినట్లు కదండి. 106 దీంట్లో సైడ్ చేయలేదు కానీ దాని ట్రయల్లో అది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 114 ఇస్ డెఫినేటివ్ సెక్షన్. అంటే పిఎంఎల్ యాక్ట్ లో ఉన్న ప్రిజంప్షన్ ఒకటి. పిఎంఎల్ యాక్ట్ ప్రిజంప్షన్ ఏంటంటే నీ పైన ప్రైమా ఫేసి వచ్చిన తర్వాత కోర్టు నువ్వు నేరం చేసావని ప్రిజ్యూమ్ చేసుకుంటుంది. నువ్వు ప్రూవ్ చేయాలి నాకు సంబంధం లేదు, ఇది ఇలా సంబంధం లేదు, లేకపోతే నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆధారాలు ఏమన్నా ఉంటే ఎవిడెన్స్ దాన్ని రీబట్ చేసే బాధ్యత ముద్దాయి పైన ఉంటుంది. దాని ఓనస్ అంటారండి. బర్డెన్ ఓనస్ అనుకోండి. అంటే ప్రాసిక్యూషన్ మీదనేమో ఫస్ట్ ప్రైమా ఫేసి ప్రూవ్ చేయాలి, చేస్తానే షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు తను నీకు సమ్మన్స్ వచ్చిన తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేశావు? 1 కాదు 2 కాదు, దాదాపు 10-12 ఫోన్లు ఎందుకు డిలీట్ చేశావు? అన్ని ఆ సేమ్ టైంలోనే ఎందుకు డిలీట్ చేశావు? తర్వాత ఫోన్లు నా దగ్గర లేవంటే ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు చేశారు, ఎందుకు చేశారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ 114 ప్రిజంప్షన్ పిఎంఎల్ యాక్ట్ ప్రిజంప్షన్ కిక్ ఇన్. ప్రైమా ఫేసి ఏమో వీళ్ళ స్టేట్మెంట్లు, వాట్సాప్ కమ్యూనికేషన్లు, తర్వాత తను వాట్సాప్ ఫేస్ టైం తనంతట తనే ఒప్పుకుంది. నువ్వు విరివిగా వాడతావా వాట్సాప్ ఫేస్ టైము అని. అంటే అవును అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆ వాట్సాప్ ఫేస్ టైం డేటా ఏమైనా ఉందా తీసి ఇవ్వగలవా అంటే లేదు అని చెప్పింది. సో ఫేస్ టైం వాట్సాప్ తను వాడినట్టు తనే ఒప్పుకుంది. ఆ డేటా డిలీట్ అయింది. అది ఎందుకు డిలీట్ చేసావు, ఎవరు డిలీట్ చేశారంటే తను చెప్పట్లేదు. తన స్టేట్మెంట్ లో ఈ చార్జ్ షీట్ లో రిఫ్యూజ్ చేసింది ఆన్సర్ చేయడానికి. నేను చెప్పను, నాకు తెలియదు అని. సో ఇది 114 సెక్షన్ కింద దాన్ని నెయిల్ చేశారు అనమాట. ఇంకోటి బయటకు వచ్చింది ఏంటంటే ఈ కేసులో ఎవరో ముద్దాయి కవిత గారికి వ్యతిరేకంగా ఉన్న ముద్దాయిని కవిత గారి సంబంధికులు ఎవరు అప్రోచ్ చేయారు రిట్రాక్ట్ చేసుకోమని. అది బుచ్చిబాబు అని వచ్చింది. ఆ కవిత గారి అసోసియేట్ ఎవరు ఆ పేరు బయట పెట్టలేదు ఈ చార్జ్ షీట్ లో. ఎందుకంటే దాచుతున్నారు ఆ పేరుని? అంటే ఇంకా కంప్లీట్ కాలేదు కదండి. దాన్ని మళ్ళీ ఇక ఫర్దర్ ఏమన్నా ఉంటే దాంట్లో తీస్తారనమాట. సో ఇప్పుడు ఓవరాల్ గా ఏంటిదంటే ఈ డీలు కవిత గారు ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తోటి, తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని అప్రోచ్ అయ్యారు. ఆయన ఎంపీ కింద సీఎం టైం తీసుకొని అప్రోచ్ అయ్యి నేను మాది సౌత్ ఇండియాలో మేము పెద్ద లిక్కర్ వ్యాపారం చేస్తాము, ఢిల్లీలో ఇంట్రెస్టెడ్ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ కవిత గారిని కలవండి, కవిత గారు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పడము. అక్కడి నుంచి కమ్యూనికేషన్ బిట్వీన్ మాగుంట శ్రీనివాసరెడ్డి అండ్ కవిత. అక్కడ వచ్చిన తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి నేను బిజీగా ఉంటాను ఎంపీ కింద, మా అబ్బాయి చూసుకుంటాడని ఆ అబ్బాయికి అప్పచెప్పడము. కవిత గారు బుచ్చిబాబు అరుణ్ పిల్లికి అప్పచెప్పడము. బుచ్చిబాబు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ పైన మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక 25 కోట్లు 30 కోట్లు అరేంజ్ చేయటం ఢిల్లీలో, సారీ మెడ్రాస్ లో, చెన్నైలో. ఆ డబ్బులు గోపి కుమార్ అనేది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అకౌంటెంట్ ఒక ఎంప్లాయీ. అతను బుచ్చిబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక వ్యక్తికి అందజేయడము, అది హవాలా రూపంలో ఢిల్లీకి చేరడము. ఢిల్లీలో కవిత గారి దగ్గర పిఏ కింద పనిచేసిన అశోక్ కౌశిక్ అండ్ అభిషేక్ బోయిన్పల్లి రోల్ అక్కడ. అభిషేక్ బోయిన్పల్లి ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ప్రేమ ఫేసి కేసు మర్చిపోయి చెప్పడం. ఈ అశోక్ కౌశిక్ అనే అతను నాకు తెలియదు అని డినై చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆవిడ ఎంపీ కింద ఉన్నప్పుడు ఆవిడ అఫీషియల్ పిఏ కింద ఉన్నాడు. అతనికి జీతము పార్లమెంట్ కట్టింది ఎంపీ పిఏ కింద. సో అక్కడ కాస్త కవిత గారికి అకృతి పడ్డట్టు అనిపించింది. అదేదో తనేస్తే అయిపోయేది, లేదా అట్లాంటి అఫీషియల్ ఎంప్లాయీ తోటి అడ్డగోలి పనులు చేయించకపోయి ఉంటే బాగుండేది. సో దాంట్లో 30,000-40,000 పార్లమెంటు ఆఫీస్ నుంచి అతనికి జీతం వెళ్ళింది యాజ్ పిఏ టు కవిత గారు. దానిపైన 30,000-40,000 అశోక్ కౌశిక్. సో అతను వాంగ్మూలం ఏంటంటే అతను ఢిల్లీలో ఈవిడ దగ్గర చేస్తున్నప్పుడు తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా ఆవిడ దగ్గర కంటిన్యూగా చేశాడు. ఆ టైంలో అభిషేక్ బోయిన్పల్లి ఫోన్ చేసి పలానా హవాలా ట్రేడర్ దగ్గర డబ్బులు వస్తాయి సంచులు, అవి తీసుకొని వెళ్ళి పలానా వ్యక్తికి అందజేయని. ఈ డబ్బు చెన్నై నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర బుచ్చిబాబు గారు కలెక్ట్ చేసి పంపించిన డబ్బు. అతని ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ డబ్బులు పలానా వ్యక్తి దగ్గర కలెక్ట్ చేయటము, తీసుకెళ్లి ఇంకో వ్యక్తికి వేయటం 2 సార్లు 3 సార్లు చేశారు. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ లో హవాలా చెప్పిన హవాలా ట్రేడర్స్, అంగడి ట్రేడర్స్ స్టేట్మెంట్లు ఉన్నాయి. పలానా వ్యక్తి డబ్బు పంపించాడు, పలానా వ్యక్తి కలెక్ట్ చేసుకున్నాడు, పలానా వ్యక్తి ఇచ్చాడని. సో ఇవి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ అనమాట. అండ్ ప్రైమా ఫేసి పడింది. ఇప్పుడు బర్డెన్ కవిత గారి పైన షిఫ్ట్ అయింది, నిరూపించుకోవాల్సింది. తర్వాత ఈ ఒబరాయ్ మైదాన్ హోటల్లో మీరెందుకు వెళ్ళారు అంటే తను మనం అందరం అనుకున్నట్టు చెప్పారు, నేను వేరే పని మీద వెళ్ళాను, అక్కడ వెళ్ళేటప్పటికి వీరందరూ ఉన్నారు, వేరే మీటింగ్ లో సంబంధం లేదు అని. కానీ ఈచ్ ఇన్సిడెంట్ ఐసోలేటెడ్ గా చూస్తేనేమో నమ్మశక్యం. కానీ మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇప్పటివరకు అయితే ప్రైమా ఫేసి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కవిత గారు చెప్పాల్సింది ఏంటిదంటే ఆ వాట్సాప్ చాట్ ఎక్స్ప్లెనేషన్,
ఆ డిలీట్ చేయడానికి ఎక్స్ప్లెనేషన్, ఫోన్ ఓవర్ వాడడానికి ఎక్స్ప్లెనేషన్ అది తను ఇవ్వలేదు. ఉమ్, అవకాశం కూడా కోల్పోయారు. దీంట్లో ఇంకొక సెక్షన్ కూడా వస్తుందండి, సెక్షన్ 8 అనుకుంటే ఎవిడెన్స్ యాక్ట్, ఒకసారి ఆ, చెక్ చేయాలి. కండక్ట్ అంటారు అనమాట, బిహేవియర్. అంటే ఉమ్, దీంట్లో ఏంటంటే నేరం జరగక ముందు, నేరం జరిగేటప్పుడు, నేరం జరిగిన తర్వాత కండక్ట్ ను కూడా కోర్టు పరిగణనకు తీసుకుంటుంది రిలవెంట్ ఫ్యాక్ట్ కింద. ఓ సపోజ్ ఒక స్త్రీ మరణించింది, అందరూ చావుకి అటెండ్ అయ్యారు. విలపించాల్సిన భర్త, బాధపడాల్సిన భర్త పక్కన నవ్వుతా కూర్చున్నాడు అనుకోండి, జోకులు వేసుకుంటూ. సో రేపు ఇతను మర్డర్ చేశాడు అని కనుక ఇతని పైన అనుమానం వచ్చి కేసు బుక్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఇది కూడా పనికొస్తుంది అనమాట. అతను అచ్చా నవ్వుతా కూర్చున్నాడు అంటే కండక్ట్ అంటారు అనమాట, పోస్ట్ కండక్ట్. ఉమ్, ఇప్పుడు దొంగ దొంగ నరసింహుడు పరిగెత్తాడు అనుకోండి, ఉమ్. అరే ఆ పరిగెత్తడం అనే బిహేవియర్ కండక్ట్ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అవుతుంది కోర్టుకి. అచ్చా దానికి ఇప్పుడు లింక్ చేసే ఆ ఓకే కవిత కవిత గారు గారు. ఏంటంటే ఆ, నాకు తెలీదు అని చెప్పడము, ఫోన్లు డిలీట్ చేయటము. ఆ, అర్థమైంది మీకు? ఆవిడ చేసింది అంటే సమ్మన్స్ వచ్చిన తర్వాత ఆవిడ ఫోన్లని ఈడీ వారికి డిలీట్ చేయడం. అప్పచెప్పే ముందు డిలీట్ చేయటం. అవును, అది కూడా సో ఒక అది ఎక్విప్మెంట్ ద్వారా చేయించడానికి కూడా వచ్చినట్టు. అది అది అంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ దీంట్లో లేవు. ఉమ్, అవన్నీ లేవనుకుందామండి కాసేపటికి. డిలీట్ చేశారు అంతే, ఫోరెన్సిక్ వారు డిలీట్ చేశారు పలానా డేట్ అని చెప్పగలిగారు అనుకోండి కాసేపటి, ఉమ్, అది కూడా కవిత గారికి చాలా ఇబ్బంది పడేది. అంటే ఒకటి పోస్ట్ కండక్ట్, ఉమ్, కండక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అదే నేను ఓకే. చెప్పాను, దొంగ దొంగ అంటే వాడు పరిగెడుతున్నాడు అనుకోండి. ఉమ్, సో కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటది అనమాట.